మల్టీగ్రెయిన్ జావా ఎలా చేయాలనేది చూద్దాం. ఇది నీరసంగా ఉన్న వాళ్ళకి బాగా హెల్ప్ చేస్తుంది, అలాగే వెయిట్ లాస్ కూడా యూజ్ అవుతుంది. చూసారు కదా, 1 స్పూన్ రాగి పిండి, 1 స్పూన్ బార్లీ పిండి, 1 స్పూన్ గోధుమ పిండి, 1 స్పూన్ జొన్న పిండి, ఇవి 4 కలిపి తీసుకున్నాను. దీన్ని ఒక గిన్నెలో వేసుకోవాలి. దీనిలో కొద్దిగా రాళ్ళ ఉప్పు వేసుకోవాలి. మన టేస్ట్కి తగినంత సాల్ట్ వేసుకోవాలి. నేనైతే కొద్దిగా రాళ్ళ ఉప్పు వేసాను. ఇది వాటర్ వేసుకుని ఉండలు లేకుండా కలుపుకోవాలి. వాటర్ వేసుకుని స్పూన్తో ఈ విధంగా కలుపుకోవాలి, ఉండలు లేకుండా. ముందే స్టవ్ వెలిగించి స్టవ్ మీద పెట్టొద్దు. ఇవన్నీ పౌడర్ కాబట్టి ఉండలు కట్టేస్తుంది. అందువల్ల ముందే మనం కలిపేసుకుని స్పూన్తో మంచిగా అప్పుడు స్టవ్ వెలిగించి స్టవ్ మీద పెట్టుకుని ఉడికించుకోవాలి. ఇప్పుడు ఇంకా ఎంత వాటర్ కావాలి, మనకు పలచగా కావాలా ఇంకా చిక్కగా కావాలనేది చూసుకుని దాన్ని బట్టి మనం వాటర్ వేసుకోవాలి. దాన్ని ఈ విధంగా ఉడికించుకోవాలి. ఇది తాగటం వల్ల నీరసం, అలసట ఇంకా అలాంటివి ఏమి లేకుండా మార్నింగ్ టైంలో ఇది తాగితే చాలా మంచిది. ఇడ్లీ, దోశ ఇలాంటి వాటి బదులు మనం ఈ జావ తాగితే చాలా హెల్తీగా ఉంటాము, నీరసం లేకుండా ఉంటుంది. ముఖ్యంగా వెయిట్ లాస్ కూడా యూజ్ అవుతుంది. రాగి పిండి, జొన్న పిండి, గోధుమ పిండి, ఇంకా బార్లీ కూడా యూరినరీ ప్రాబ్లమ్స్ ఏమి లేకుండా చేస్తుంది. ఈ మల్టీగ్రెయిన్ జావ తాగడం వల్ల అన్ని విధాల ఉపయోగం ఉంది. మార్నింగ్ టైంలో ఇది తాగితే చాలా మంచిది. వీలుంటే ఈవినింగ్ కూడా తాగొచ్చు, మన ఇష్టం. చూసారు కదా, మల్టీగ్రెయిన్ జావ ఎంత ఈజీగా సింపుల్గా చేసుకోవచ్చు, ఇంకా హెల్తీ కూడా. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో మీకు ఎంతో కొంత యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ ఎంచుకుంటే నేను వీడియో పెట్టగానే వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఇలాంటి వీడియోస్ కోసం ఆ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.